ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకి వర్తింపచేస్తూ ముఖ్యంగా వీరికి మాత్రమే రాష్ట్రమంతా శాఖ అయ్యేలా ఒక సంచలన చట్టం మనకి రాబోతూ ఉంది. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో, వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ముఖ్యంగా 2026లో ప్రభుత్వ ఉద్యోగులకి, అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగులకి భారీ శాఖనిస్తూ ముఖ్యంగా రాష్ట్రమంతా శాఖ అయ్యేలా ఒక కొత్త చట్టానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉద్యోగుల వేతనం నుంచి నేరుగా మనకి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి అమౌంట్ జమ చేసేందుకు ఈ చట్టం అయితే రాబోతుంది. ముఖ్యంగా ఇది షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ కొత్త చట్టం ప్రకారం ఎవరైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగి నిబంధనల ప్రకారం మనకి తల్లిదండ్రులకు సంబంధించి చూసుకోకపోతే వారి జీతం నుంచి మనకి 10 లేదా 15% నేరుగా మనకి ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఖాతాలోకి జమ అవుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ కోత పెట్టిన సొమ్మును నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలోకి జమ చేయనున్నారు. అయితే ఇది ఎవరికి వర్తిస్తుందన్న దానిపై క్లారిటీ అయితే ఇవ్వడమే జరిగింది ఫ్రెండ్స్. 2023 నుంచి ఉద్యోగాల్లో చేరిన వారికి మాత్రమే ఇది వర్తించనుంది. సో, ముఖ్యంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు గౌరవంగా జీవించాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రిని ఖచ్చితంగా పిల్లలు చూసుకోవాలని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం. సో, ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంచలన చట్టానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది, గమనించగలరు. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.